నమస్తే అమ్మాయిలు, వెల్కమ్ టు పావని వ్లాగ్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు. ఇది నా ఛానల్ కాదు, మన ఛానల్. ముందుగా అందరికీ అడ్వాన్స్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మాయిలు. మన అమ్మాయిలందరూ కూడా రేపొద్దున వరలక్ష్మి వ్రతం కదండి, తెల్లవారుజామునే 3ంటికి 4ంటికి లెగుస్తారు. కొంతమంది 9 రకాల నైవేద్యాలు చేస్తారు, 11 రకాలు చేస్తారు, ఓపుకున్న వాళ్ళు 21 కూడా చేసుకుంటారు. ఇలా మనం ఎక్కువ సమయం మన వంటగదిలోనే గడిపేస్తూ ఉంటాం. ఈ చేస్తూ మన భర్త మీద, పిల్లల మీద నేను నైవేద్యాలు చేసుకుంటున్నాను, నేను పూజ చేసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఫ్రస్ట్రేట్ అయిపోయి కోపంతో అరిచేస్తూ ఉంటాము. సాయంకాలానికి మనం భర్తతో అక్షింతలు వేయించుకుంటాము. భర్త ఏమంటారు? పొద్దున్నుంచి అరుస్తూ కేకలేస్తూ ఇప్పుడు నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావా, అక్షింతలు ఏమంటున్నావు అని మన భర్తలు అంటారు. ఎందుకండి అంత ఫ్రస్ట్రేట్ అవ్వడం? ఏ అమ్మవారు కూడా నాకు 11 రకాలు పెట్టు, 21 రకాలు పెట్టు అని ఎక్కడ రాసిలేదు. ఏ అమ్మవారు కూడా చెప్పరండి. భక్తితో ఒక్క ప్రసాదం చేయండి, 2 ప్రసాదాలు చేయండి, చక్కగా పులిహార ఒక్కటే చేయండి. ఆ అమ్మవారు క్షీరాన్న ప్రియురాలు అంటారు. చక్కగా ఆ క్షీరాన్నంలో జీడిపప్పు, కిస్మిస్, ఇలా ఫ్రూట్స్ ఒక 9 రకాలు దాంట్లోనే వేసుకోండి. భక్తితో చేయండి. మనం సాయంకాలానికి ఆలోచించండి. ఆ రోజు పూజ అయ్యాక మనం ఎక్కువసేపు వంటగదిలో సమయం గడిపామా, లేక మన పూజ గదిలో అమ్మవారితో సమయం గడిపామా అంటే మనం వంటగదిలోనే సమయం ఎక్కువ గడుపుతూ ఉంటాం. అలా కాకుండా ఆ అమ్మవారి జపం చేద్దాం. ఎక్కువగా వంటగదిలో సమయం గడపకుండా మన ఓపికన్నంత వరకు నైవేద్యాలు చేసి అమ్మవారికి పెట్టుకుందాము. ఎక్కువ సమయం పూజా రూమ్లో ప్రశాంతంగా, ఒబీడియంట్గా ఆ రోజు చక్కగా పూజ చేసుకుందాం. అమ్మవారి జపం చేసుకుందాం. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని మనం జపం చేసుకుంటే ఆ అమ్మవారికి అదే అమృతంతో సమానమండి. మనం ఓపిక ఎంత ఉందో అంతవరకునే చేసుకోవాలి. ఓపిక మించి చేయమని ఏ దేవుడు చెప్పడు. చేతులు జోడించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా సరిపోతుందండి. మనం భక్తి ఎక్కువ చూపించాలి, ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా చేసుకోండి, ఓపికగా చేసుకోండి. మీకు రేపొద్దున్న ఇదంతా యూజ్ అవుతుందని చెప్పి నేను ముందుగానే మీకు ఈ వీడియో అయితే తీసి పెట్టానండి. చక్కగా నామజపం చేయండి. ఎక్కువగా మాట్లాడకుండా ఆ అమ్మవారి నామజపం చేయండి. పూజా రూమ్లోనే ఎక్కువగా మీరు సమయాన్ని గడపండి. మీ బాబుతోనూ మీ భర్తతోనూ చక్కగా గుడికి వెళ్ళండి. సమయాన్ని మంచిగా గడపండి. ఇక్కడ నేనైతే మన అమ్మాయిలందరూ కూడా రేపొద్దున్న వరలక్ష్మి వ్రతం కదా, ఆ లక్ష్మీదేవిని అలంకరించుకుంటారు కదా, అందుకని చెప్పి ఈజీగా మీకు టైం సేవ్ అయ్యేలాగా ఎక్కువ టైం తీసుకోకుండా జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో అమ్మవారి అలంకరణ అయితే మీకు అయిపోతుందండి. నేను ఇక్కడ శారీ కాకుండా ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. 1 మీటర్ కొత్త బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఆ బ్లౌజ్ పీస్ని చక్కగా మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, చీర కుర్చీలు పెట్టుకుంటాం, అలా కుర్చీల కింద పెట్టుకుని 2 భాగాలుగా విభజించి ఒక పిన్ అయితే పెట్టుకున్నాను దానికి. ఇక్కడ నేను ఒక బింది, ఒక చెంబు తీసుకున్నాను. మీకు బింది లేదు, చెంబే ఉందంటే చెంబు మీద కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు. ఆ కొబ్బరికాయకి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ అండి. కష్టము మేము చేయలేము అని అనుకోక్కర్లేదు. ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. వీడియోస్ చూసి, అందరినీ చూసి మనం చేసుకోలేము, ఎక్కువ టైం పడుతుంది అని ఫీల్ అవ్వక్కర్లేదు. మీరు జస్ట్ 10 to 15 మినిట్సే పడుతుంది ఈ అలంకరణ. ఫస్ట్ ఒక పీట అయితే తీసుకోండి. మీరు అమ్మవారిని ఏ పీట మీద పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ పీట తీసుకుని బియ్యం అయితే పోసుకుని అక్కడ ఏ చెంబు పెట్టుకోవాలనుకుంటున్నారు, బింది పెట్టుకోవాలనుకుంటున్నారో అవి పెట్టుకుని ఇలా అమ్మవారి ముఖాన్ని అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఆల్రెడీ థ్రెడ్ అయితే కట్టేసింది. ఆ థ్రెడ్ని దానికి వేసేసాను అనమాట. పైన చెంబుకి నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇలా వేసానమాట. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగే చేయండి. చాలా ఈజీ అండి. పిన్ పెట్టేసుకున్నాక ఇక్కడ మళ్ళీ నేను పిన్ పెట్టుకుంటున్నాను, చూసారా? దగ్గరికి తీసుకుని పిన్ పెట్టుకుని కుర్చీలు అనేవి సరి చేసుకోవాలన్నమాట. నీట్గా కుర్చీలు సరి చేసుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద కష్టమేమీ కాదు.
ఈ అలంకారాల మీద దృష్టి పెడుతున్నారు. కానీ ఈ అలంకారానికి, ఈ నైవేద్యాలకి మనకి సమయం ఎక్కువ పట్టేస్తుంది. పూజ ఒక 10 నిమిషాలే చేస్తాం మనం. మీరే ఆలోచించుకోండి. ఇవన్నీ చేసేటప్పటికి మన నీరసాలు కూడా వచ్చేస్తాయి. మీకు నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం అంటే మనకి పూర్వం నుంచి వచ్చిందనమాట. మనకి వరలక్ష్మి వ్రతం కథలో కూడా కలశమే మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన కలశ ప్రతిష్ఠ చేస్తాం కదా పూజలో, ఆ కలశంలోనే మన శ్రీ మహాలక్ష్మి అనేది ఆహ్వానిస్తాము. ముందుగా మనం అదే ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇది అందరూ పెట్టుకుంటున్నారు కాబట్టి పెట్టుకోవచ్చు, పెట్టుకోవద్దు అనట్లేదు, నేను కూడా పెట్టుకుంటాను. కానీ ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇది నేను ముందు రోజే వీడియో ఎందుకు తీస్తున్నానంటే మన అమ్మాయిలందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పి ఫస్టే వీడియో అయితే తీసుకుని నేనైతే పెట్టుకున్నానండి. గడపలకి పసుపు రాసుకుంటారు కదా పూజలప్పుడు. ఆ గడపలకి పసుపు ఎందుకు రాసుకుంటారంటే అది యాంటీబయోటిక్ అనమాట. క్రిములు కీటకాలు రాకుండా అది రక్షిస్తుందని చెప్పి మనకి పసుపు అనేది అప్లై చేసేవారు గడపకి. అది ఎక్కువగా రాసిన చదలు అనేది పట్టేస్తుంది అనమాట. మనం పూజ చేసుకున్నప్పుడు ఇంపార్టెంట్ డేస్, ఫెస్టివల్స్ వస్తాయి కదా, ఆ టైంలో అప్లై చేసుకుంటే మంచిదన్నమాట. చెదలు పట్టేస్తాయి గడపకి. ఎక్కువగా పసుపు రాసేసి కుంకుమ రాసిన ఇప్పుడు చెదలు పట్టేస్తున్నాయి. మీకే తెలుసు కదా అమ్మాయిలు. ఇక్కడైతే అలంకరణ అనేది పూర్తయిపోయిందండి. నా దగ్గర ఉన్నవి నేనైతే అమ్మవారికి అలంకరించాను. మీ దగ్గర ఏముంటే అవి అలంకరించవచ్చు చక్కగా. చూసారే ఎంత నిండుగా, ఎంత అందంగా ఉన్నారో ఈ అమ్మవారు. తీయాలంటేనే నాకు చేతులు రాలేదు. సో నేను మళ్ళీ పూజకి చేసుకోవాలి కదా, మీకోసం ప్రత్యేకించి ఈ అమ్మవారిని అలంకరించాను కాబట్టి నేను వీడియో అయ్యాక అమ్మవారిని నేను తీసేసాను అనమాట. అమ్మవారు అయితే ఎంత ముద్దుగా ఉన్నారో కదా. ఆ చల్లని తల్లి ఆశీస్సులు మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి అందరికీ ఉండాలి. ఇక్కడ మా తులసి కోట అయితే కలర్ అనేది పోయిందండి. సో కలర్ పెయింటింగ్ అయితే వేస్తున్నాను నేను. మన వరలక్ష్మి వ్రతానికి మెయిన్ ఇంపార్టెంట్ తులసమ్మ కదా. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మన తులసి కోటలోనే ఉంటారు. తులసి ఆకులు కూడా చాలా మంచిదన్నమాట, అందరికీ తెలిసిందే. ఇక్కడ ఎల్లో, రెడ్, గ్రీన్, వైట్ నేనైతే యూస్ చేస్తున్నానండి తులసి కోటకి. ఫస్ట్ అయితే ఎల్లో కలర్ వేసేసుకున్నాను. ఒక 2 లేయర్స్ అయితే వేసుకున్నాను. ఒకసారి వేసుకున్నాక అది డ్రై అయ్యాక కలర్ నేను మళ్ళీ వేసుకున్నాను కోటింగ్. ఇక్కడ చక్కగా చూసారా రెడ్ అండ్ వైట్ బొట్లు కూడా ఎంత బాగా కుదిరినాయో. చాలా బాగుందండి, చాలా ముద్దుగా ఉంది. నాదిష్టే తగిలేట్టుందనమాట తులసమ్మకి. చూసారా ఎంత బాగుందో. అలా చక్కగా ప్రశాంతంగా మన ఇంటి ముందు ఒక తులసి కోట అలంకరించుకుంటే ఎంత బాగుంటుందో కదా. మార్నింగ్ చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. టీ మానేసి ఇలా డిటాక్స్ వాటరో లైట్గా గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే మంచిదన్నమాట. అంటే టీ మంచిదని కాదు, ఇట్స్ నిద్ర రాకుండా చేస్తుంది టీ తాగితే. ఆకలిని చంపేస్తుంది అనమాట.
సో టీ మానేసేసి చక్కగా ఇలాంటి డిటాక్స్ వాటర్, జీరా వాటర్, మెంతి వాటర్ ఇలాంటివి తీసుకుంటే మంచిది. తర్వాత టిఫిన్ తర్వాత ఆర్ ఈవినింగ్ టైం అలా తాగొచ్చు మీరు. ఇక్కడైతే పాలైతే ఒలిగిపోయినాయండి, ఆవు పాలు. సో నేను క్లీన్ చేసుకుంటున్నాను. థర్స్డే వచ్చేసి మనకి శుక్రవారమే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ థర్స్డే మొత్తం ఫుల్ క్లీనింగ్ అనమాట. బయట లోపల. బయట అయితే పొద్దున్నే కడిగేశాను. బయట కడిగేశాక కుకింగ్ అయితే ఇక్కడ మొదలుపెట్టాను. ఒక పక్కన టిఫిన్ ఇడ్లీ, ఒక పక్కన కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ మా బాబుని అండ్ హస్బెండ్ని కూడా పంపించాలి కదా ఆఫీస్కి, స్కూల్కి. సో కుకింగ్ కూడా ఫాస్ట్గా చేసేస్తున్నాను నేను ఇక్కడ. అందరూ ఆవు పాలు మనం ఆవు పాలతో రేపొద్దున్న పరమాన్నం చేసుకుంటారు కదా, క్షీరాన్నం చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం కానీ మెయిన్ పండుగలు వచ్చినప్పుడు. సో లీటర్, పావు లీటరే ఉండాల్సిన అవసరం లేదు. ఒక 2 స్పూన్ల ఆవు పాలు ఉన్నా సరిపోతుంది. వాటిని మనం చక్కగా గేదె పాలలో కలుపుకుని పరమాన్నం వండుకోవచ్చండి. లేనప్పుడు ఏం చేస్తాం, దొరికినప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు, దొరకకపోతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వండిన పాత్రలో ఉంచకుండా హాట్ బాక్స్లోనో లేకపోతే స్టీల్ బాక్స్లోనో మార్చేస్తామన్నమాట. అన్నము, కర్రీ కూడా కుక్కర్లోనో, దాకల్లోనో, గిన్నెలోనో వండుతాం కదా, వాటిని మళ్ళీ హాట్ బాక్స్లోనో స్టీల్ బాక్స్లోకో ఊడ్చి పెట్టేసుకుంటాం అనమాట. డైనింగ్ టేబుల్ మీద చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటాము. ఇక్కడ ఇడ్లీ అయితే అయిపోయిందండి. ఇదైతే పొటాటో కర్రీ అనమాట. కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుందని కుక్కర్లో పెట్టేశాను. ఈరోజు పని ఉంటుంది కదా, ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది అందరికీ కూడా, వరలక్ష్మి వ్రతం కదా. చాలామంది శుక్రవారం వచ్చినప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు రైకుల గుడ్డ పెట్టకూడదు, రవికిల గుడ్డ, బ్లౌజ్ పీస్ పెడతాం కదా. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు కానీ ఎవరైనా వస్తే తెలిసిన వాళ్ళు కానీ ఫస్ట్ టైం వచ్చినా బ్లౌజ్ పీస్ అనేది పెడతాం బొట్టు పెట్టి. ఈ శుక్రవారం, మంగళవారం సెంటిమెంట్ ఉంటుంది. కానీ మనకి వరలక్ష్మి వ్రతం అనేది శుక్రవారమే వస్తుంది కదండి. మనం తాంబూలాలు ఇస్తాము, వాయినాలు ఇస్తాము, అమ్మవారి గుడికి వెళ్తాము, అమ్మవారికి చీర, రవికిల గుడ్డ కూడా పెడతాం, క్లాత్ అనేది బ్లౌజ్ పీస్. సో అప్పుడు లేని సెంటిమెంట్ మామూలు శుక్రవారాలకి, మంగళవారాలకి ఎందుకండి? మన ఇంటికి ఎవరు వచ్చినా ఆ శ్రీ మహాలక్ష్మిగా భావించి మనం బ్లౌజ్ పీస్ అనేది వాళ్ళకి పెట్టచ్చు అనమాట. మా అమ్మగారు అయితే ఇలాగే పెట్టేవారు. నేను కూడా సేమ్, మా ఇంటికి ఎవరు వచ్చినా అది శుక్రవారమైనా మంగళవారమైనా డెఫినెట్గా పంపిస్తానన్నమాట. నాకు ఆ సెంటిమెంట్ ఉండదు. ఆవిడ్నే ఆ పార్వతీదేవిగా భావించి పెట్టేస్తాను బ్లౌజ్ పీస్ అనేది. ఇక్కడ క్యారేజెస్ కూడా అయిపోయినాయండి, టైం అయిపోయింది. అండ్ క్యారేజీ కూడా రెడీ చేశాను. అండ్ ఈరోజైతే కటింగ్స్ అయితే వాష్ చేసుకుంటున్నానండి. నిన్న ఫుల్ వర్షం అనమాట. సో ఈరోజు ఎండ వచ్చిందని చెప్పి కటింగ్స్ అనేవి వాషింగ్ మిషన్లో వేస్తాను. చాలామంది భయపడతారు, కటింగ్స్కి రింగ్స్ ఉంటాయి కదా, అవి రిమూవ్ అయిపోతాయని చెప్పి వాషింగ్ మిషన్లో వేయరు, హ్యాండ్ వాషే చేసుకుంటారు. నేనైతే వాషింగ్ మిషన్లోనే వేస్తాను. ఒక చిన్న టిప్ అనమాట, ఈ రింగ్స్ అన్నీ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, దగ్గరికి పెట్టుకుని కట్టిన ఒక చున్నీ కానీ క్లాత్ కానీ ఏదైనా తీసుకోండి. దాన్ని నేను ఇక్కడ వీడియోలో ఎలా చేస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్లో మీరు కూడా ఫాలో అవ్వండి. ఒక ఎండ్ చున్నీయో క్లాత్తో ఏది తీసుకుంటే అది చక్కగా ఇలా లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. అంటే మనకి స్టీల్ రాడ్కి కట్టింగ్ తగిలిస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఈ క్లాత్కి, ఈ చున్నీకి నేను ఈ కటింగ్ని పెట్టేస్తున్నాను అనమాట. సేమ్ ఎన్ని కటింగ్స్ ఉంటే ఆ అన్ని కటింగ్స్ కూడా ఈ చున్నీకి పట్టేస్తాయి అన్నమాట. మాకు ఆల్మోస్ట్ ఎన్ని కటింగ్స్ ఉన్నాయంటే
8 to 10 కటిన్స్ అయితే ఉన్నాయి. అవి ఒక చున్నీకైతే మాకైతే పట్టేస్తాయండి. సేమ్ ప్రాసెస్ అన్ని కటిన్స్ ఇలాగే పెట్టుకోవాలి. అన్నీ పెట్టుకున్నాక చూసారా అన్నీ పట్టేసాయి ఒక్క చున్నీకి. అండ్ ఇలా గట్టిగా టై చేసేసుకోవాలన్నమాట. గట్టిగా ముడి పెట్టుకుని వాషింగ్ మిషన్లో వేసుకుంటే మీకు రింగ్స్ అనేవి ఊడవు. నేను ఆల్రెడీ ఇది 3 to 4 టైమ్స్ అయితే ట్రై చేశాను. సో ట్రై చేశాకే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇలాంటి టిప్స్ కానీ ఏమైనా కొత్త విషయాలు కుకింగ్ ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. కటిన్స్ అన్నీ కూడా మనకి పట్టేస్తాయండి. టై చేసిన చున్నీ ఏమో పైకి రావాలి, కటిన్స్ అనేవి కిందకి వెళ్ళాలన్నమాట. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను, అదిగోండి చున్నీ పైకి వచ్చినాయి అండ్ కటిన్స్ కిందకి వెళ్ళాయి అనమాట, డౌన్కి వెళ్ళాయి. సో 30 minutes ఉంటుంది అండ్ ఇక్కడ 60 minutes కూడా ఉంటుంది. 30 minutes అయితే గమ్మున వాష్ చేసేస్తుంది అండ్ 60 minutes కొంచెం టైం పడుతుంది. నేను 30 minutes పెట్టాను మెషిన్ అనేది. ఇక్కడ రింగ్స్ చూసారా మీకు ఎలా ఉన్నది అలాగే ఉంటాయి, ఊడవు. అండ్ నేను ఇక్కడ కిచెన్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. కిచెన్ షింక్ కింద క్యాబినెట్ ఉంటుంది కదా, అది ఎప్పుడూ కూడా మనకి కొంచెం హైజీన్గానే ఉండాలండి. వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో దానికి కొంచెం మనం ఫ్లోర్ లిక్విడ్స్ గట్టా వేసి క్లీన్ చేస్తే కొంచెం హైజీన్గా ఉంటుంది, కాక్రోచెస్ గట్టా రాకుండా ఉంటుంది. కిచెన్ కూడా క్లీనింగ్ అనేది అయిపోయింది. కిచెన్ కూడా మాప్ పెట్టకుండా నేనైతే క్లీన్ చేశాను అనమాట. చీపురుతో శుభ్రంగా క్లీన్ చేశాను. ఎప్పుడు మాప్ పెట్టేస్తాను, తడిగుడ్డ పెట్టేస్తాను. ఈసారి చీపురుతో క్లీన్ చేసుకున్నాను. నా వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.